హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే అనంత రైతుకు అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, సో అతని పేరు వచ్చేసరికి నారప్పన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి పూర్తిగా చెప్పండి నారాయణప్ప అని చెప్పేసి అంటాం. అతని పేరు నారాయణప్ప. సో ఇతను ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాడని, సో 30 సెంట్లలోనే అంటే తక్కువ స్థలంలో 20 రకాల పంటలు అంటే ఎక్కువ పంటలు పండిస్తున్నాడు అని చెప్పేసి ఇతనికి కర్మవీర్ చక్ర అవార్డు లభించడం జరిగిందండి. సో చాలామంది పరమవీర చక్ర అవార్డు పేరు విని ఉంటారు, లేకపోతే మహావీర చక్ర, లేకపోతే వీర చక్ర, ఇలాంటి అవార్డ్స్ గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పేసి విని ఉంటారండి. ఇది వచ్చేసరికి నాటు పరమవీర చక్ర అండి, కర్మ అండి. సో మనకి కర్మవీర్ చక్ర అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. సో అసలు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు, సో ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఇప్పటివరకు మన భారతదేశం నుంచి ఎవరైనా తీసుకున్నారా, ఇలాంటి విషయాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఈ యొక్క కర్మవీర చక్ర అవార్డును యుఎన్ఓ భాగస్వామ్యంతో అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ సహకారంతో, సో ఐక్యరాజ్య సమితి మరియు కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్, సో వీళ్ళ భాగస్వామ్యంతో, సో ఇది అంతర్జాతీయంగా ప్రభుత్వేతర సంస్థ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పొచ్చండి, ప్రభుత్వేతర సంస్థ. సో దీన్ని స్థాపించింది. సో మెయిన్గా యుఎన్ఓ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో ఈ అవార్డుని 2023-24 సంవత్సరానికి నారాయణప్పను సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రకృతి వ్యవసాయంలో సో విశేష సేవ చేసినటువంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అవార్డ్స్లో భాగంగా రైతులకి స్వర్ణము, రజతము, కాంసం విభాగాల్లో అంటే 3 విభాగాల్లో ఈ అవార్డుని అందిస్తూ ఉంటారు. దీనికి సంబంధించింది ప్రకృతి వ్యవసాయంలో విశేష సేవలు చేసినటువంటి రైతులకి. మరి మొత్తము స్వర్ణము, రజతము, కాంసము అని చెప్పేసి 3 విభాగాల్లో ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మనకి నారాయణప్పకు ఏ విభాగంలో వచ్చింది సార్ అంటే కాంసం విభాగంలో రావడం జరిగిందండి. సో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ రీజనల్ అంశాలను అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరి ఈ అవార్డుని ఓన్లీ మనకి ప్రకృతి వ్యవసాయ రంగంలో మాత్రమే ఇస్తారా, లేకపోతే ఏదైనా ఫీల్డ్లో ఇస్తారా అంటే ఇట్ ఈజ్ ఎ సివిలియన్ హానర్ అని కూడా చెప్పొచ్చండి. ఇది ఒక పౌర పురస్కారం లాగా. సో మనకి సినిమా ఫీల్డ్లో ఇస్తారు, అంటే కళల్లోకి ఎవరైనా విశేష సేవలు చేస్తే వారికి ఇస్తారు, స్పోర్ట్స్ వ్యక్తులకి ఇస్తారు, సో శాస్త్రవేత్తలకు ఇస్తారు, లేకపోతేనేమో ఎకనామికల్గా, సోషనల్గా, కల్చరల్గా ఎవరైనా సమాజాన్ని ఉద్ధరించే పనులు చేస్తే, సమాజ శాంతి కోసం ఎవరైనా పనిచేసినా ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. సో మన భారతదేశం నుంచి సో కొంతమంది ఈ అవార్డు తీసుకున్న కొంతమంది వ్యక్తుల పేర్లు మనం చూసినట్లయితే ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాహుల్ ద్రావిడ్ గారు, పుల్లెల గోపీచంద్ గారు క్రీడా రంగంలో తీసుకోవడం జరిగింది. సో మనకి అదేవిధంగా సినిమా రంగంలో కూడా కొంతమంది తీసుకున్నారు. సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది రీజనల్ అంశాలలో ఇతని పేరు బాగా గుర్తుంచుకోండి, నారాయణప్ప, అనంతపురం జిల్లానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ అవార్డుని 1984లో మొదటిసారిగా బహుకరించడం జరిగిందని. సో అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు ఈ యొక్క అవార్డ్స్ని. ఇవి రీజనల్ అంశాల్లో లింక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మన భారతదేశంలో ఫస్ట్ సో మనకి న్యాచురల్ ఫార్మింగ్ స్టేట్గా గుర్తింపు పడింది ఏంటి సార్ అంటే దట్ ఈజ్ సిక్కిం. మీ అందరికీ తెలిసిందే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పిలవండి అని చెప్పేసి మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఈ యొక్క ఏదైతే మనకి ఆయుష్మాన్ అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి కూడా అంటామండి. ఇవి మనం నవంబర్ 20వ తారీఖున కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. ఏమని, సో మన భారతదేశంలో 2023 జూలై నాటికి ఎక్కువగా ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వాటిని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి తెలుగులో అంటామండి. సో వీటిని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ ఉందని, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉందండి, థర్డ్ మధ్యప్రదేశ్ ఉందని, ఫోర్త్ మహారాష్ట్ర ఉందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. సో ఎవరైనా అభ్యర్థులు నవంబర్ 20వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో ఏదైతే ఉంటుందో అది చూడని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి రీకాల్ కోసం దాన్ని ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియోలో మనము ఏదైతే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు వాటిని మనం ఇంగ్లీష్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి. సో అసలు ఇవి ఏం చేస్తాయి సార్ ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే, సో ఏవైతే మనకి పట్టణ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఇవేవైతే ఉంటాయో సో వీటికి అనుసంధానంగా వీటిని తీసుకొచ్చారండి ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగా. సో అంటే ఇక్కడ ఈ యొక్క వెల్నెస్ సెంటర్లో సో 14 రకాల పరీక్షలు 105 రకాల మందులను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందిస్తూ ఉంది. అంటే ఎవరైతే
ఎవరైతే అంటే ఈ యొక్క హెల్త్ సెంటర్స్కి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విలేజ్లో కానివ్వండి, అర్బన్లో కానివ్వండి, ఎవరైనా హెల్త్ బాగుండకపోతే సెంటర్లకు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో వాళ్ళు ఒకవేళ ఆ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఆ యొక్క డిసీజ్ అనేది తగ్గకపోతే వాళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేస్తూ ఉంటారు. ఇది కాన్సెప్ట్. సో దీనిని మన ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తున్నాం సార్ అంటే జగనన్న విలేజ్ హెల్త్ సెంటర్స్ అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఏమని పిలుస్తున్నామండి? ఇదైతే మన ఆంధ్రప్రదేశ్లో జగనన్న హెల్త్ సెంటర్స్ అని చెప్పేసి పిలుస్తామన్నాం. సో వీటి గురించి మనం డిస్కస్ చేసామండి నవంబర్ 20వ తారీఖు కరెంట్ అఫైర్స్లో. ఇక్కడ ఏంటి సార్ అంటే ఇప్పుడు పేరు మారుస్తున్నారండి. ఏమని పేరు మారుస్తున్నారు? ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను ఏ విధంగా పిలవాలట? ఎప్పటి నుంచి? ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పిలవాలట. చూడండి, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాలుగా పిలవాలట. గతంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి పిలిచేవారు. దాన్నే ఇంగ్లీష్లో హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి అంటారు. సో ఇలా మార్చాలి అని చెప్పి చెప్తా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. సో రాబోయే 1 or 2 monthsలో ఇలా పేర్లు మార్చండి అని చెప్పేసి చెప్పిందండి. సో పేరు మార్చి ఈ ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టమన్నదండి. ఏంటి సార్ ఆ ట్యాగ్ లైన్ అంటే ఆరోగ్యం పరం ధనం అని చెప్పేసి ఈ యొక్క ట్యాగ్ లైన్ పెట్టమన్నదండి. గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. సో ఇటీవల కాలంలో ఏ పేర్లు మార్చారు, వాటి యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అన్నట్టు. బ్యాంకులకి ట్యాగ్ లైన్స్ ఉంటాయి చూసారా? వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలాంటివి ట్యాగ్ లైన్స్ అండి. సో అదేవిధంగా ఈ స్కీమ్కి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఆరోగ్యం పరం ధనం అనే ఒక ట్యాగ్ లైన్. అదేవిధంగా మనం డిస్కస్ చేసామండి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి 2023 జూలై నాటికి ఏ రాష్ట్రాల్లో ఎన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో అని చెప్పేసి అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో 21,891 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉందండి 11,855. థర్డ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి 11,325. సో అదేవిధంగా మహారాష్ట్ర 10,923 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందండి. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాటిని మనము జగనన్న విలేజ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి అంటాం. ప్రతి 2,500 మందికి ఒక వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 2,500 మంది. సో మనకి 2,500 మందికి ఒక్కొక్క హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 14 రకాల టెస్టులు, 105 రకాల మెడిసిన్స్ వీటికి అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి వీటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని అనుసంధానించారని ఏపీలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి, మనం కరెంట్ అఫైర్స్ మీరు ప్రతిరోజు ఇలా ఫాలో అయ్యి ప్రతిరోజు ఇలా చదవడం వల్ల మీకు ఒక చైన్ సిస్టమ్, ఒక లింకేజ్ దొరుకుతుందండి. మనం నవంబర్ 20వ తారీఖు ఏమని మాట్లాడుకున్నాం? సో ఏవైతే ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారని చెప్పి చదువుకున్నాం. సో వీటి మెయిన్ ఉద్దేశం ఎందుకు సార్ అంటే ఆరోగ్య సేవలను సో డోర్ స్టెప్ దగ్గరికి అంటే ఇంటి వద్దకే తీసుకురావడం, అంటే మంచి ఆరోగ్యాన్ని పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, పర్టికులర్గా పేదవారికి అందించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఈ యొక్క సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటి యొక్క పేర్లు మార్చాలి అని చెప్పేసి ప్రపోజల్లో వచ్చింది. ఏమని? ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పేరు మార్చాలని చెప్పేసి ప్రపోజల్లో వచ్చింది. గుర్తుంచుకోండి, ఇలా మన కాన్సెప్ట్గా ఒక చైన్ ప్రాసెస్లో గుర్తుంచుకోవాలండి. అప్పుడు మనకి లాంగ్ టర్మ్ గుర్తుంటుంది, క్లారిటీ ఉంటుంది ఆ కరెంట్ అఫైర్స్ మీద. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అయ్యప్ప భక్తుల కోసం అయ్యాన్ యాప్ అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొచ్చిందండి. ఏంటి సార్ అంటే అది అయ్యాన్ యాప్ అని చెప్పేసి అంటాం. సో శబరిమల అంటే మాల వేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ప్రయాణాలలో అడ్డంకులు లేకుండా ఉండాలి అంటే సో మనకి ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో వాళ్ళ యొక్క వచ్చే క్రమంలో ఎటువంటి రెస్టారెంట్స్ ఉన్నాయి, సో ఎక్కడ బస చేయాలి, అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఏ విధంగా ఉండాలి, సో ఏమైనా జంతువులు ఏమైనా ఉన్నాయా ఆ ప్రదేశంలో అలర్ట్ ఇస్తూ ఉంటుందండి. సో ఇలా అయాన్ యాప్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. సో ఏదైతే మనకి కేరళ అటవీ శాఖ వాళ్ళు ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. ఆన్లైన్లో కోను లేదా ఆఫ్లైన్, సో 2 విధానాలలో కూడా దీన్ని రూపొందించారు. సో మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉందండి. ప్రస్తుతం ఇది మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. దాని పేరు అయాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా కేరళ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే అతిథి పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చిందండి. సో ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి కేరళకి వలస వెళ్తారో అంటే పని కోసం అండి, మైగ్రెంట్స్ అని చెప్పేసి అంటామా, వాళ్ళు వలస వెళతారో వాళ్ళ యొక్క పేర్లను ఆ యొక్క పోర్టల్లో నమోదు చేసుకోవాలట. ఎందుకు సార్ అంటే ఇలా వలస వెళ్ళినటువంటి ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వారి పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయండి ఆ రాష్ట్రంలో. సో అందువల్ల ప్రాపర్గా వాళ్ళ దగ్గర గైడెన్స్ లేదనమాట. అంటే ఎంతమంది ఉన్నారు మైగ్రెంట్స్,
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆధార్ కార్డ్స్ అవన్నీ ఏం లేవండి. సో అందువల్ల ఇలాంటి కేసెస్లో వాళ్ళని ఐడెంటిఫై చేయటం కష్టమవుతుంది ప్రభుత్వానికి. సో అందువల్ల సో ఇక్కడి నుంచి వెళ్ళేవారు ఖచ్చితంగా ఈ యొక్క అతిథి పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి మైగ్రెంట్ వర్కర్స్ కోసం కేరళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ ఇటీవల కాలంలో అతిథి పోర్టల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకొకటండి, ఇంకొక యాప్ చూసినట్లయితే ఈ సేవరం అని చెప్పేసి అంటామండి. సో మనకి ఈ సేవనం అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, సో ఏదైతే కేరళ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని పథకాలు కానివ్వండి, కొన్ని చర్యలు కానివ్వండి, సో దగ్గరగా 900 సర్వీసెస్ని కేరళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని ఆన్లైన్ విధానంలో సో ఈ సేవనం అనే పోర్టల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ రెండు పోర్టల్ కూడా గుర్తుంచుకోండి. అతిథి పోర్టల్ అయితే మాత్రం మైగ్రెంట్ వర్కర్స్ కోసం, సో వేరే రాష్ట్రం నుంచి కేరళ వెళ్ళేవారికి అండి, కేరళ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళేవారికి కాదు, వేరే రాష్ట్రం నుంచి కేరళకి వెళ్ళేవారికి. సో ఇంకో పోర్టల్ వచ్చేసరికి ఈ సేవనం అని చెప్పేసి 900 గవర్నమెంట్ సర్వీసెస్, కేరళ గవర్నమెంట్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్ దిస్ యాప్. సో ఈ రెండు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకొక స్కీమ్ కూడా అండి, పనిలో పనిగా కేరళ గవర్నమెంట్ సో మనకి శుభయాత్ర అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకొచ్చిందండి. ఏంటి సార్ అంటే, కేరళ నుంచి వేరే ఎవరైనా సరే వేరే విదేశాలకి, అంటే లైక్ కేరళ రాష్ట్రంలో ఉండి సో దుబాయ్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, అంటే వేరే ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలనుకున్న వారికి కేరళ పౌరులకండి ఓకేనండి శుభయాత్ర అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క స్కీమ్ ద్వారా 2 lakhs రూపీస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళడానికి పాస్పోర్ట్కి కానివ్వండి, వీసాలకు కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, సో వీటికి ఖర్చు ఉంటుంది కదా. సో ఈ ఖర్చు కోసం 2 lakhs అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కేరళ. వాళ్ళు వెళ్ళిన తరువాత అక్కడ డబ్బులు సంపాదిస్తారు కదా, మళ్ళీ ఈఎంఐ రూపంలో ఈ 2 lakhs అనేది పే చేయాలండి. బట్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా తక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందువల్ల ఇది కూడా మనం తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి, శుభయాత్ర స్కీమ్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా అతిథి పోర్టల్ అయితే మాత్రము ఇది కూడా అంతే, మైగ్రెంట్ వర్కర్స్కి కేరళ వెళ్ళే వారికి అండి. సో ఈ మూడు కూడా గుర్తుంచుకోవాలి కేరళ అంటే. సో కేరళ అంటే మనం ప్రతిసారి డిస్కస్ చేస్తామండి, కేరళం అని చెప్పేసి ఇటీవల కాలంలో పేరు మార్చాలని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందని. అదేవిధంగా ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది కేరళ అని చెప్పేసి బ్యాండీకూట్ అనే ఒక రోబోని కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్కావెంజర్స్ అండి, సో ఈ యొక్క మురుగునీటిని, ఈ యొక్క ఏదైతే మనకి మురుగు ఇలాంటి వాటిని క్లీన్ చేయాలని చెప్పేసి, సెప్టిక్ ట్యాంకుల్ని క్లీన్ చేయాలని చెప్పేసి స్కావెంజర్ అని చెప్పేసి బ్యాండీకూట్ అనే ఒక రోబోను కూడా కేరళనే తీసుకొచ్చిందని, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అక్కడే ఉంటుందని మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఎగ్ అండ్ మిల్క్ అండ్ స్కీమ్ అని సో ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటామండి. సో కేరళ అనగానే ఇవన్నీ మనకి గుర్తు రావాలి. సో అదేవిధంగా శబరిమల టెంపుల్, అయ్యప్ప స్వామి అనగానే మీకు శబరిమల టెంపుల్ గుర్తొస్తారు. ఏ రివర్ పక్కన ఉంది సార్ ఆ టెంపుల్ అంటే, సో మనకి పంబా రివర్ పక్కన ఉంది, గుర్తుంచుకోండి పంబా రివర్. అక్కడ స్నానం చేసే స్వాములు ఆ స్వామివారి దర్శనానికి వెళ్తారని చెప్పేసి నానుడి, మీ అందరికీ తెలిసిందే పంబా రివర్ రైట్. కేరళ అనగానే ఇక మన ఫేమస్ టెంపుల్ చూసుకున్నట్లయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందేనండి, అదొకటి. గురువాయూర్ టెంపుల్ ఒకటి, అది కూడా బాగా ఫేమస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే అతి పెద్దదైన టైగర్ రిజర్వ్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి దేశంలోనే అతి పెద్దదైన టైగర్ రిజర్వ్. సో మనం ఖచ్చితంగా టైగర్ రిజర్వ్స్ గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అసలు మన భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు టైగర్ రిజర్వ్ను గుర్తించాలి అంటే ఎవరు గుర్తిస్తూ ఉంటారు, సో అదేవిధంగా ప్రజెంట్ మన భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటి, టైగర్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము, అదేవిధంగా మన భారతదేశం నుంచి టైగర్స్ని ఏ దేశం ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి తర్వాత ఆ విషయాల గురించి మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్లో మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారట. సో మధ్యప్రదేశ్లో ఆల్రెడీ 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కొన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. ఏంటి సార్ ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్? ఒకటి వచ్చేసరికి నౌరా దేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి, రాణి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి. ఈ రెండింటిని మిక్స్ చేసి, అంటే ఈ రెండింటిని యాడ్ చేసి సో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా చేయాలని చెప్పి చూస్తుందండి మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో దాని యొక్క విస్తీర్ణం వచ్చేసరికి 2300 చదరపు కిలోమీటర్లు ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో రానున్న 2-3 నెలల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతినివ్వడం జరిగింది. సో అంటే అనుమతినివ్వడం జరిగిందంటే ఏంటి, సో ఏదైనా ఒక టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేయాలి అంటే సో ఎవరు సార్ పర్మిషన్ ఇస్తారు అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి అంటామండి. వీళ్ళు అఫీషియల్గా
పర్మిషన్ ఇస్తూ ఉంటారు. సో ఇది 2005లో ఏర్పడినటువంటి ఒక చట్టబద్ధ సంస్థ, స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. సో మరి దీనిని ఏ కమిటీ ప్రకారం ఏర్పాటు చేశారు సార్ అంటే మనకి సునీతా నారాయణ్ కమిటీ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మనకి సునీతా నారాయణ్ కమిటీ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 2005 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీకి చైర్మన్గా ఎవరుంటారు సార్ అంటే సో ప్రజెంట్ మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ అని చెప్పేసి ఉంటారండి. భూపేంద్ర యాదవ్ అనే వ్యక్తి దీనికి చైర్మన్గా ఉంటారు. సో ఆ 2 పాయింట్లు గుర్తుంచుకుని వీళ్ళు అఫీషియల్గా ఒక భారతదేశంలో ఒక టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేయాలంటే వీళ్ళండ్ అఫీషియల్గా పర్మిషన్ ఇస్తూ ఉంటారు. సో మామూలుగా అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతం మొత్తాన్ని దీన్ని మొత్తాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్ ఉందండి. సో దీన్ని టైగర్ రిజర్వ్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. సో దీనికి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చేది ఎవరు? అది టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వీళ్ళు ఇస్తారు. అందువల్ల మన భారతదేశంలో కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో 55వ టైగర్ రిజర్వ్ అని, 56దని, 57అని, 59అని ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ కాదండి, ఇప్పటి వరకు కూడా మనకి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వాళ్ళ ప్రకారం 54 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. సో ఆ 54ది లాస్ట్గా రాజస్థాన్లోనేనండి. సో మనకి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది. దాన్ని రీసెంట్గా నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వారు గుర్తించడం జరిగింది. సో అందువల్ల మొత్తం 54 టైగర్ రిజర్వ్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఇంకా రాలేదండి, పర్మిషన్ ఇచ్చింది అంతే. అది కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందనమాట. ఓకే మీరు చేసుకోవచ్చు అని. అది ప్రాసెస్లో ఉంది, ఇంకా అవ్వలేదు, అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళు ఏదైతే NTCA వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి మీరు చేసుకోవచ్చు అని. సో ఇది ప్రాసెస్లో ఉంది, ఇంకా అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మీన్స్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వారే. సో ఇది ప్రాసెస్లో ఉంది, ఇంకా అవ్వలేదు, గుర్తుంచుకోండి. ఏమో మధ్యలో పెండింగ్లో కూడా పడవచ్చు, ఇలా ఇస్తున్నారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇది ఒకవేళ ఇదైతే మన దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ అవుతుంది అది. ఓకేనండి. నౌరాదేహి రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ప్రస్తుతం మన భారతదేశంలో ఏముంది సార్ అతిపెద్ద టైగర్ రిజర్వ్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మన భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇదేనండి. సో ఇది మనకి ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో ఉంటుంది. అదేవిధంగా అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసరికి బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటారండి. బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. మహారాష్ట్రలో ఉంటుంది. ఇది అతి చిన్నది ఇదే మన భారతదేశంలో. మరి మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి సార్ మన భారతదేశంలో అంటే సో మనకి జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి. ఎస్ మీరు అన్నది కరెక్టేనండి. జిమ్ కార్బెట్ అని చెప్పేసి సో ఉత్తరాఖండ్లో ఉంటుందండి. సో దీన్ని మనం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని కూడా అంటాం. అంటే నేషనల్ పార్కులో కొంత భాగాన్ని టైగర్స్ కేటాయిస్తూ ఉంటారండి. దాన్ని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటారు. అది మన భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్. అదేవిధంగా ఈ యొక్క టైగర్ డే ఎప్పుడు సార్ అంటే జూలై 29 అండి. సో జూలై 29ని మనము టైగర్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్ అంటే ప్యాంథెరా టిగ్రిస్ అని చెప్పేసి అంటామండి దీని యొక్క సైంటిఫిక్ నేమ్. అదేవిధంగా ఇటీవల కాలంలో సో కంబోడియా దేశం అండి. సో ఏ దేశం అండి? సో మనకి కంబోడియా దేశం అనేది మన భారతదేశం నుంచి టైగర్స్ని దిగుమతి చేసుకోవాలని చెప్పేసి భారతదేశంతో MOU చేసుకోవడం జరిగింది. అంటే మనము నమీబియా నుంచి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ని తెచ్చుకున్నాం కదా మన భారతదేశంలోనికి కునో నేషనల్ పార్కులోనికి. అలా మన భారతదేశం నుంచి కంబోడియా దేశానికి మనం పులులను ఎగుమతి చేయబోతున్నాం. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఎక్కువగా పులులు ఉన్నటువంటి దేశం అంటే టైగర్స్ ఉన్నటువంటి దేశం మన భారతదేశమే అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైగర్ రిజర్వ్స్. సో మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి IUCN అని చెప్పేసి ఒకటి వార్తల్లోకి వస్తుందండి. పనిగా ఇది కూడా గుర్తుంచుకోండి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటామండి. గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. వీళ్ళు మన భారతదేశంలో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి సంరక్షణ కేంద్రాలు అని చెప్పేసి గుర్తిస్తూ ఉంటారు. అలా వీళ్ళు ఏదైతే ఈ యొక్క IUCN కేటగిరీ ఏ కేటగిరీలో టైగర్ రిజర్వ్స్ లిస్ట్ అయ్యి ఉంటాయి అంటే మొత్తం కేటగిరీ 1 కేటగిరీ 2 అట్లా మొత్తం 7 ఉంటాయండి. కేటగిరీ 1A 1B 2 3 4 5 6 7 అలా 7 కేటగిరీస్ ఉంటాయి. ఆ IUCN కేటగిరీలో ప్రొటెక్టెడ్ ఏరియా కేటగిరీలో టైగర్ రిజర్వ్స్ అనేవి సో ఏ కేటగిరీలో ఉంటాయి సార్ అంటే సో అవి వచ్చేసరికి మనకి 4th కేటగిరీలో ఉంటాయండి. సో మనకి 4th కేటగిరీలో ఉంటాయి గుర్తుంచుకోండి. సో నేషనల్ పార్క్స్ అయితే మాత్రము
కేటగిరీ 2 కింద ఉంటాయి. సో ఏదైతే ఎలిఫెంట్ రిజర్వ్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, ఇవి కేటగిరీ 4లో ఉంటాయి. సో బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటుందండి, కేటగిరీ 5లో ఉంటాయి అవి. సో అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే November 25th has been declared as the non-veg day across the Uttar Pradesh. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. ఏంటి సార్ అంటే నవంబర్ 25వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా నాన్ వెజ్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి, అంటే శాకాహారం డేగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి సో మనకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పడం జరిగిందండి. సో ఏదైతే ఎందుకు తీసుకున్నారు సార్ ఈ డెసిషన్ అంటే, సో ఉత్తరప్రదేశ్కి సంబంధించి సో ఏదైతే ఈ యొక్క డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి సార్ అంటే 144వ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఒక సాధు గారండి. సో ఈయన ఒక సంఘ సంస్కర్త, సో ఒక సన్యాసి అని చెప్పేసి చెప్పొచ్చండి. అతని పేరు వచ్చేసరికి సాధు తన్వార్ దాస్ లీలారామ్ వాస్వాని అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. 1879లో ఇతను జన్మించారు. సో ఈ యొక్క సాధు బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. అదేవిధంగా ఇతను మీరా మూమెంట్ అని చెప్పేసి ఈ యొక్క లీలారామ్ వాస్వాని గారు మీరా మూమెంట్ అని చెప్పేసి 1933లో తీసుకొచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, సో ఖచ్చితంగా మహిళలు కూడా చదువుకోవాలి, సో మహిళలు కూడా ఆర్థికంగా ఎంపవర్మెంట్ని కలిగి ఉండాలి, వాళ్ళల్లో కూడా సో ఖచ్చితంగా అక్షరాస్యత కానివ్వండి, వాళ్ళ వెల్ఫేర్ కానీ ముందుండాలి అని చెప్పేసి అప్పట్లో మీరా మూమెంట్ అని చెప్పేసి లీలారామ్ వాస్వాని గారు పూనుకోవడం జరిగిందండి. అతనే మీరా మూమెంట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క సాధు గారి బర్త్డే సందర్భంగా 144వ బర్త్డే సందర్భంగా ఈ డెసిషన్ మేము తీసుకున్నామని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సీఎం గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అని కానీ ఇటీవల కాలంలో నందబాబా మిల్క్ మిషన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. సో అక్కడ ఏదైతే మిల్క్ ప్రొడక్షన్ పెంచాలనే ఉద్దేశంతో నందబాబా మిల్క్ మిషన్ అని చెప్పేసి 1000 కోట్లతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలోనే కౌ సెన్సెస్ అని చెప్పేసి సో ఈ యొక్క ఆవులకు సంబంధించిన లెక్కలు, అంటే ఈ యొక్క జనగణన కూడా జరగాలి, కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగింది. అది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా జ్ఞానవాపి మసీద్ అని చెప్పేసి కొంచెం వివాదాస్పదంగా ఉందండి. సో అక్కడ అయోధ్య టెంపుల్కి సంబంధించినటువంటి మందిరాన్ని కడుతున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. అది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నది. సో ఉత్తరప్రదేశ్ అనగానే సో మీ అందరికీ కాశీ విశ్వనాథ టెంపుల్ గుర్తొస్తుందండి, మీ అందరికీ తెలిసిందే. సో అది కూడా మనకి ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది, కాశీ విశ్వనాథ టెంపుల్. అయోధ్య రామ మందిరం కూడా సో అక్కడే జరుగుతూ ఉంది. దాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. దానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు కూడా రాబోతున్నారు అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. సో ఇవి కూడా గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్ అనగానే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సుకు మోదీ గారండి. సో మీ అందరికీ తెలిసిందే COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ ఈ యొక్క సమావేశం అనేది UAEలోని దుబాయ్లో జరగబోతుందండి. ఎప్పటి నుంచి? ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు COP28 సమావేశం జరగబోతూ ఉంది. సో దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గారు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుందండి. మరి వీటిలో భాగంగానే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అని చెప్పేసి కూడా ఒక చిన్న కాన్ఫరెన్స్ జరిగిద్దండి. ఈ యొక్క ఏదైతే COP28 సదస్సులో భాగంగానే సో మనకి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అని చెప్పేసి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 సో ఈ యొక్క ప్రాంతంలో జరిగింది. రెండింటికి వేరియేషన్ గుర్తుంచుకోండి. COP28 సదస్సులో భాగంగా ఇది ఎప్పటి నుంచి? డిసెంబర్ 28 నుంచి సో ఈ నెల 28 నుంచి, అంటే మనకి ఈ నెల మీన్స్ సో మనకి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు COP28 సమావేశం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అని చెప్పేసి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 మధ్య జరుగుతూ ఉంటుంది. దీనికి కూడా నరేంద్ర మోదీ గారు అటెండ్ అవుతారని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. అయితే మనకు COP28 అనగానే UAE గుర్తు రావాలి. సో UAE అనగానే ఈ యొక్క COP28 సో UAEలో ఎవరి ప్రెసిడెన్సీ అధ్యక్షత జరుగుతుంది అంటే దీనికి ప్రెసిడెంట్, COP28 నిర్వహించడానికి ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే సో మొహమ్మద్ అల్ జబెర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో మనకి అల్ జబెర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. ఇతని ఆధ్వర్యంలోనే ఈ COP సమావేశాలు జరుగుతున్నాయి. సో అయితే మన భారతదేశం నుంచి ఈ యొక్క ఏదైతే మనకి సుల్తాన్ అల్ జబెర్ అధ్యక్షతనండి. సో సుల్తాన్ అల్ జబెర్ అధ్యక్షతన 31 సభ్యులతో ఒక కమిటీని వేయటం జరిగిందండి. సో ఈ యొక్క సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు మాట్లాడాలి, ఏం చేయాలి, ఏంటి అని ఆ 31 మంది మెంబర్స్లో మన భారతదేశం నుంచి 2 వ్యక్తులను సెలెక్ట్ చేశారండి. వాళ్ళల్లో ఒకళ్ళు మనకి ముఖేష్ అంబానీ అని చెప్పేసి రిలయన్స్ అధినేత, ఇంకొకళ్ళు వచ్చేసరికి
మనకి సునీత నారాయణ్ అని చెప్పేసి ఇందులో మనము నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఉండాలి అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రపోజ్ చేశారు, ఒక కమిటీ ప్రకారం ఏర్పాటు చేశారన్నాం కదా. సో సునీత నారాయణ్ వీళ్ళిద్దరిని మన భారతదేశం నుంచి COP28 సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రపంచం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది, సో ఏ విధంగా వాటిని అధిగమించాలి అని చెప్పేసి 31 మంది సభ్యులతో ఈ యొక్క COP28 నిర్వహిస్తున్నటువంటి సో ఆ అధ్యక్షత వహిస్తున్నటువంటి UAE దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో మనకి సుల్తాన్ అల్ జబర్ అధ్యక్షతన ఈ కమిటీ వేయడం జరిగిందండి. దీంట్లో మన భారతదేశం నుంచి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇది గతంలో మనకి SI మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అడిగారు ఈ బిట్. సో రేపు COP28 సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అని చెప్పేసి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో మొట్టమొదటి సమస్య అన్ని దేశాలకి కామన్ సమస్య పర్యావరణ మార్పుల మీద అండి, అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం మీదే. సో మరి దీనికి సంబంధించి UAEలో జరగబోతుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో భారతదేశం అనేది 2070 కల్లా 0 కార్బన్ ఎమిషన్ సాధిస్తామని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది. సో దీంట్లో భాగంగానే 2030 కల్లా 500 గిగావాట్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి అంటే పునరుత్పాదకత శక్తులను మేము చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో ఇవి కూడా మనము COP28 అనగానే ఈ పాయింట్స్ కూడా మనకి గుర్తు రావాలి. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఈ COP20 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా COP30 సమావేశం అండి, సో బ్రెజిల్ నిర్వహించబోతుందని చెప్పేసి ఇటీవల కాలంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 1 నుంచి భారతీయులకు వీసా అక్కర్లేదు మలేషియా. సో మన 1వ తారీఖు నుంచండి, సో రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎవరైతే మలేషియా వెళ్ళాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే మనకి టూరిజంకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసా లేకుండా కూడా మలేషియాకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మలేషియా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను టూరిజం పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో వీసా లేకుండా 30 రోజుల పాటు అక్కడే ఉండిపోవచ్చు అండి, మలేషియాలోనే ఉండొచ్చు అని చెప్పేసి మలేషియా గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇది భారతదేశానికి అదేవిధంగా చైనాకు కూడా ఇలా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఇలా వీసా ఫ్రీ ఇచ్చిన కంట్రీస్ మన భారతదేశానికి ఏంటి సార్ అంటే, ఒకటి వచ్చేసరికి శ్రీలంక. సో మనకి శ్రీలంక ఒకటి ఇటీవల కాలంలో వీసా ఫ్రీ రావచ్చు ఇండియన్స్ అని చెప్పేసి అన్నది. ఇంకోటి వచ్చేసరికి థాయిలాండ్ అండి. సో మనకి థాయిలాండ్ అని చెప్పేసి దేశం. సో ఇప్పుడు వచ్చేసరికి 3వ దేశం వచ్చేసరికి మలేషియా. సో మనకి మలేషియా దేశం. సో ఈ 3 కూడా వీసా ఫ్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉజ్వల ఏ మస్కట్ ఫర్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 అన్వైల్డ్. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేశామని ఏమని, సో ఏదైతే ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి ఢిల్లీలో జరగబోతున్నాయని, సో మొత్తము కేంద్రాలు కానివ్వండి యూటీ కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 32 స్టేట్స్ అండ్ యూటీస్ నుంచి సో క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారని, సో 1350 మంది పారా అథ్లెటిక్స్ అంటే మనకి వికలాంగులకు సంబంధించినటువంటి ఈవెంట్స్ అండి ఇవి మన ఢిల్లీలో జరగబోతున్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. సో మనకి ఢిల్లీలో జరగబోతున్నాయని చెప్పి డిస్కస్ చేసాం. సో ఈరోజు దాని మస్కట్ ఒక దాన్ని అన్వెల్డ్ చేయడం జరిగిందండి, అంటే ఆవిష్కరించడం జరిగింది. ఏంటి సార్ ఆ మస్కట్ అంటే, సో ఉజ్వల గుర్తుంచుకోండి అండి, ఒక స్పారో ఒక పిచ్చుక పేరు అండి, ఉజ్వల అని చెప్పేసి పేరు పెట్టారు. సో మీరు ఉజ్వల అంటే స్కీమ్లోకి వెళ్ళారు, ఉజ్వల స్కీమ్ అని ఒకటి ఉందండి. సో మనకి ఫ్రీగా LPG గ్యాస్ కనెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో మనకి గ్యాస్ ఉంటుంది కదా డొమెస్టిక్ గ్యాస్, దాన్ని ఇస్తారండి, అది వేరు. ఇది ఉజ్వల అని చెప్పేసి దీన్ని ఒక దాన్ని అన్వెల్డ్ చేయడం జరిగిందండి, గుర్తుంచుకోండి. సో మనకి ఉజ్వల ఏ స్పారో, సో సేమ్ ఆ టర్మ్ గుర్తుంచుకోండి సరిపోతుందండి. సో మనకి ఉజ్వల అనే ఒక మస్కట్ని ఒకదాన్ని క్రియేట్ చేశారు. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, అవ్వబోతాయి. సో అయినప్పుడు దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ చదువుకోండి. ఇప్పటి వరకు ఏవైతే ఈ గేమ్స్ మెయిన్గా ఎక్కడ జరగబోతున్నాయి, ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి న్యూఢిల్లీలో జరగబోతున్నాయి. మొత్తం 32 రాష్ట్రాల నుంచి 1350 క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. దీని మస్కట్ ఉజ్వల అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ సంపాదన నెలకు 9 లక్షలట. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితేనండి, సో ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ధోని గారు బ్రాండ్ అంబాసిడర్గా వచ్చారండి. మరి ధోని గారిని పెట్టారు కాబట్టి ధోని గారు ఓవర్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కదా మరి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు, మరి ఎంతో కొంత ఇవ్వాలి కదా. సో అలా ఇంతని అగ్రిమెంట్ చేసుకుంటారండి. ఇలా కాకుండా ఇప్పుడు రోబోస్ వస్తున్నాయండి, రోబోనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందన్నమాట. మీరు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ తీయండి, మేము బ్యాంకింగ్ సర్వీస్ మీకు ఇస్తాము, లేకపోతే ఒక ప్రొడక్ట్ ఉంటుంది, ఈ ప్రొడక్ట్ వాడి చూడండి, చాలా ఫెయిర్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, సో ఈ సబ్బు పూసుకోండి మమ్మీ అని చెప్పేసి మీ వయసు తగ్గిపోతుంది. ఇలాంటి యాడ్స్ మనం చూస్తూ ఉంటాం. ఐ లవ్ యూ రస్నా,
వుడ్ వర్డ్స్ పెట్టబోయావా, ఏడుస్తుంది పాప, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, రైట్. సో ఇలాంటి వాషింగ్ పౌడర్, నిర్మా, ఒకప్పుడు ఉండేలండి. సో ఇప్పుడు కూడా వచ్చినాయిలండి, థమ్స్అప్ అని ఇలా యాడ్స్ వస్తాయి కదా. ఈ యాడ్స్కి రోబోని ఉపయోగిస్తున్నారంటండి, మనుషులు కాదు, రోబోస్ని. దాని పేరేంటి, ఏ దేశం ఉపయోగిస్తుంది చూడండి. ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో దీన్ని మనం చదువుకుంటామండి. సో ఇదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే కృత్రిమ మేధాలో పూర్తి స్థాయి బాటలో అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు సో పోతాయనే భయం ఉంది, కానీ ఇంకా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. సో అది ఓవరాల్గా అయిపోయినా మనం అది గుర్తుంచకపోయినా మెయిన్గా ఇది గుర్తుంచుకోండి. స్పెయిన్కి చెందిన ద క్లూలెస్ అనే ఏజెన్సీకి చెందిన రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి ఐతానా లోపేజ్ దాని పేరండి. సో ఇది బాగా గుర్తుంచుకోవాలండి. సో మీరు ఖచ్చితంగా దీన్ని ఐతానా లోపేజ్ ఆ యొక్క రోబో పేరండి, ఐతానా లోపేజ్ అనే ఏఐ మోడల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి తెలుగులో అంటామండి. మోడల్ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఏఐ మోడల్ పలు ఉత్పత్తులకు ప్రచారం చేస్తుంది. సో చూడండి, సో ఐతానా లోపేజ్ అనే యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో రోబో ఏ దేశానికి సంబంధించిందని రేపు ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. సో మనకి ఇది వచ్చేసరికి స్పెయిన్ దేశానికి సంబంధించింది, స్పెయిన్ దేశానికి సంబంధించింది. సో ఈ రోబోను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి కనుక్కోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ని పెట్టి కూడా వివిధ ఉత్పత్తులకి ప్రచారం చేస్తూ ఉన్నారండి. ఓకేనా, రైట్. ఇది అదేవిధంగా ఇటీవల కాలంలో మనం గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా కూడా ఒక రోబోని పంపించబోతున్నాం. దాని పేరు వ్యోమిత్ర అని చెప్పేసి అంటామండి, రైట్. సో దానికి సంబంధించి మనము వ్యోమిత్ర అని చెప్పేసి అంటాం. సో రైట్, ఎస్, వ్యోమిత్ర అని చెప్పేసి అంటామండి. దాంతోపాటుగా సో మనకి ఇటీవల కాలంలోనే సారా అనే ఒక రోబో కూడా న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మనకి వ్యోమిత్ర ఒకటి, సారా అంటే సో మనకి ఇది యూఏఈకి సంబంధించిందండి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో. సో దుబాయ్లో ఎయిర్పోర్ట్ దగ్గర చెక్ ఇన్ చెక్అవుట్ అని చెప్పేసి పాస్పోర్ట్లు వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు కదండి. సో అది మనుషుల ప్లేస్లో రోబో అండి. సో అక్కడికి వెళ్ళగానే మీ పాస్పోర్టు, మీ వీసా అక్కడ వాళ్ళు పెట్టగానే అదే చెక్ చేస్తుంది అనమాట. అలా ఒక రోబోని తీసుకొచ్చారు, దాని పేరు సారా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సారా రోబో. అదేంటి, ఏ దేశానికి సంబంధించింది, యూఏఈ దేశానికి సంబంధించింది. వ్యోమమిత్ర గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారండి ఈ రోబోని. అది మన భారతదేశానికి సంబంధించింది. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో చదివే ఉంటారు, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విజయంతో వెరెస్టాపెన్ ముగింపు అని చెప్పేసి వెరెస్టాపెన్ మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో ఇతను బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తిని మనం డిస్కస్ చేసాం. సో ఇటీవల కాలంలో జపాన్ ఫార్ములా 1 అండి ఇలా విన్ అవటం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకోసారి వార్తల్లోకి వచ్చారండి. సో ఎవరు సార్ ఇతను అంటే రెడ్ బుల్ జట్టు డ్రైవర్ అండి వెరెస్టాపెన్, బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో మనకి ఏదైతే దీనికి సంబంధించి అబుదాబి గ్రాండ్ ప్రిక్స్లోని ఇతను విజేతగా నిలిచాడండి. సో మనకి అబుదాబి గ్రాండ్ ప్రిక్స్లోని ఇతను విజేతగా నిలిచాడు. సో మొత్తము ఈ సీజన్లో ఇతను 19 రేసుల్లో నెగ్గాడండి. అంటే 2023లో జరిగినటువంటి ఫార్ములా 1 అని చెప్పేసి సో ఈ యొక్క పోటీల్లో ఇతను 19 రేసుల్లో విన్ అవటం జరిగిందండి. సో ఓవరాల్గా కెరీర్లో 54వ గెలుపుతో వెరిస్టాపెన్ ఫార్ములా 1 చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న డ్రైవర్ జాబితాలో ఉన్నాడు. సో గతంలో వెటెల్ సో 53 ఉండేదండి రికార్డు, దీన్ని ఇతను బద్దలు కొట్టి 3వ స్థానానికి వెరిస్టాపెన్ చేరుకున్నాడు. మరి 3వ స్థానంలో వెరిస్టాపెన్ ఉన్నారు. మరి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎవరున్నారు సార్ అంటే ఫస్ట్ ప్లేస్లో సో మనకి హామిల్టన్ అని చెప్పేసి హామిల్టన్ అండి. సో మనకి హామిల్టన్ అని చెప్పేసి యూకే కంట్రీకి సంబంధించినటువంటి డ్రైవర్ అండి. సో ఇతను ఓవరాల్గా 103 విజయాలు సాధించడం జరిగిందండి తన మొత్తం కెరీర్లో. తర్వాత వచ్చేసరికి షూమాకర్ అని చెప్పేసి ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇతను మొత్తం 91 విజయాలు నమోదు చేశారు. ఆ తర్వాత మూడవది మనకి వెరిస్టాపెన్ గారే. సో ఎన్నిసార్లు అంటే మొత్తం 54 అండి. సో 54. గతంలో మనకి వేరే వాళ్ళు ఉండేవారు వెటల్ అని చెప్పేసి అతని ప్లేస్లో ఇతను రావడం జరిగిందండి. వరుసగా ఈ సీజన్లో 19 రేసులు విన్ అయ్యాడండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వెరిస్టాపెన్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తిని అడగొచ్చు, లేకపోతే అతను సంబంధించిన ఫీల్డ్ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా అడగొచ్చు, గుర్తుంచుకోండి. ఎందుకంటే హామిల్టన్ చాలా ఎగ్జామ్లు అడిగారండి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి, ఫార్ములా 1 అని చెప్పేసి అంటాం, షార్ట్ ఫామ్లో F1 అని చెప్పేసి అంటాం, ఈ ఆటకు సంబంధించినటువంటి వ్యక్తి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే సో ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ డిడ్ ద ఆంథూరియం ఫెస్టివల్ అకర్ ఆన్ అక్టోబర్ 21st and 22nd, 2023. సో ఏ రాష్ట్రంలో ఆంథూరియం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి అక్టోబర్లో. సో ఏ స్టేట్ సార్ అంటే దట్ ఈజ్ మిజోరాం. సో మనకి మిజోరాం,
మిజోరం స్టేట్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి 1 అవర్ కేటాయిస్తూ ఉండండి. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అవ్వటం వల్ల మీకు జిఎస్ మెయిన్ కూడా మంచి కమాండింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా మీకు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.